నమస్కారం చేసుకుంటూ ఆశ్రమ అందరికీ నమస్కారం చేసుకుంటూ జైహో భద్రజీ. ఓకే. ఈ రోజులో మన జీవితం ఒక పరమార్థం తెలుసుకోవాలి. తర్వాత ఇంకోటేంటంటే, మనకున్న ఏదైతే ఇప్పుడు భౌతికంగా ఏదైతే అనుభవాలొస్తున్నాయో, ఏదైతే కష్టాలనుకుంటున్నామో, లేపోతే మనకొచ్చే ఛాలెంజెస్ ఏయైతే ఉన్నాయో, అన్నిటికి ఒకే ఒక్క ఆన్సర్ ఏంటి అంటే, మనం దాన్ని అంగీకరించాలి. నా జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నాయి. అన్నిటిని అంగీకరించానన్న భావన మనకు కలగాలి. అది ఎప్పుడైతే కలిగిందో, అక్కడి నుంచి అది పూర్తిగా రిలీజ్ అయిపోతది. పూర్తిగా రిలీజ్ అయిపోతది. ఎలా రిలీజ్ అయిపోతదంటే, దాని యొక్క పెయిన్ తెలుసుకోవాలి మనం. ఇప్పుడు ఒక మనిషిని కష్టపెట్టాం మనం. అది మళ్ళీ రిపీట్ అయ్యి వస్తుంది. మనం నేర్చుకున్నాం అనుకో, మన అనుభవంలోకొచ్చేసిన తర్వాత ఓకే. నేను కష్టపెట్టాను కాబట్టి ఇక్కడికొచ్చింది. దీన్ని నేను పశ్చాత్తాపపడుతున్నానని ఎప్పుడైతే మనకు భావన కలిగిందో ఆటోమేటిక్‌గా అది కర్మ రిలీజ్ అయిపోతది. కర్మ కూడా కాదు. అది మళ్ళీ మన జీవితంలోకి రాకుండా ఉంటది. కర్మ అన్న మాట వాడను. మళ్ళీ అది ఏదైతే అంటే చిన్న ఉదాహరణకి ఒక మనిషికి ఒకటే పదే పదే వస్తుంది. ఏ విషయమైనా సరే. ఒకటే రిపీట్ అవుతుంది ప్రతిసారి. కుటుంబంలో విషయాల్లో ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ధనపరంగా ఇబ్బందులు గాని, లేకపోతే బిజినెస్‌లో లాస్ కానీ పదే 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 వస్తుంది. ఎందుకొస్తుంది పదే పదే? ఎందుకొస్తుందంటే అతను తెలుసుకునే వరకు, ఆ ఒక్క బాధ తెలుసుకునే వరకు, ఆ నొప్పి తెలుసుకునే వరకు వస్తది. యెస్, నేను తెలుసుకున్నాను. దీని యొక్క అర్థాన్ని తెలుసుకున్నాను, పరమార్థాన్ని తెలుసుకున్నానని ఎప్పుడైతే ఇతనికి భావన కలిగిందో, అంగీకరించాడో, అప్పుడు ఆటోమేటిక్‌గా రిలీజ్ అయిపోతది. అది, అది హెల్త్ ప్రాబ్లమ్ అనవచ్చు, రిలేషన్స్ ప్రాబ్లమ్స్ అనవచ్చు, మనీ ప్రాబ్లమ్ అని ఏదైనా సరే. ఏ సమస్య అయినా సరే, జీవితంలో వచ్చే సమస్య ఏదైనా సరే, మనం పూర్తిగా అంగీకరించాలి. ఎలా అంగీకరించాలండి? నా జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నాయని ఒప్పుకోవాలి ఫస్ట్. అదేంటి సవ్యంగా లేవు కదా! ఎందుకు సవ్యంగా ఉన్నాయని ఒప్పుకోవాలి అంటే, ఫస్ట్ అన్నీ సవ్యంగానే ఉన్నాయి. 100% సవ్యంగానే ఉంది. సవ్యంగా ఉన్నారు కాబట్టి మీరున్నారిక్కడ. దాన్ని మీరు అంగీకరించాలి ఫస్ట్. ఏంటి అంటే, నా జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నాయి. అన్నిటిని అంగీకరిస్తున్నాను. అప్పుడు ఎప్పుడైతే మీరు ఈ భావన కలిగితే మీరు పని చేస్తం మొదలుపెట్టారో, ఆటోమేటిక్‌గా ఒక్కోటి రిమూవ్ అయిపోతూ ఉంటది. ఎందుకవుతదండి ఇది? ఎందుకంటే, ఒకటి మీ దగ్గరికొస్తుందంటే అది మీకు నేర్పుతాకొస్తుంది. కష్టం వచ్చింది. యెస్. అబ్బా! ఈరోజు ఈ కష్టం వల్ల ఇది నేర్చుకున్నాను. థాంక్ యూ అని చెప్పేసి చెప్పేసారనుకో, అది మళ్ళీ రాదు మీ దగ్గరికి. ఓకే. ఈరోజు నా దగ్గర డబ్బులు లేకపోవటం వల్ల ఓకే. వేరే చోటకి ఇది ఎళ్ళకపోయాను. ఇక్కడ ఉన్నాను నేను. ఈరోజు ఈ పరిస్థితొచ్చిందంటే ఓకే. ఇది దీని నుంచి కూడా అనుభవం నేర్చుకున్నా. థాంక్ యూ. ప్రతి దాన్ని అంగీకరించాలి. దేనికి అంగీకరించాలంటే, అది మనకు నేర్పుతాకొచ్చింది. మనకు నేర్పుతాకొచ్చినప్పుడు మనం అంగీకరించాలి. ఈరోజు ఒక మంచి మాస్టరొచ్చి మీకు క్లాస్ చెప్పాడు. ఓకే. మంచి సబ్జెక్ట్ నేర్చుకున్నారు. థాంక్ యూ. మంచి సబ్జెక్ట్ చెప్పాడు. ఎవడో చెడ్డు మా ఎవడన్నా ఒక చెడు పని చేస్తాకొచ్చాడు. ఏదో నష్టం చేస్తాకొచ్చాడు. ఆడి దగ్గర నుంచి కూడా మీరు అనుభవం నేర్చుకున్నారు. అది కూడా అంగీకరించాలి. ఎందుకంటే, ఇక్కడ ఏదో మీకు రూ. 100 పోవచ్చు ఇతని వల్ల. రేపొద్దున పెద్ద ప్రాబ్లమ్ నుంచి అది ఎలా బయటపడాలో నేర్పుతాకొచ్చాడు ఆ మాస్టర్. మాస్టర్స్ అంటే మీరెక్కడో బయట మాస్టర్స్‌ని ఎతుకున్నారు. ప్రతి ఒక్కడు మాస్టరే. మీ ఇంట్లో ఉన్న పిల్లోడు మాస్టరే. బయటికెళ్తే మీ బైక్ రిపేర్ చేసేవాడు మాస్టరే. టీవీ బాగు చేసేవాడు మాస్టర్. ప్రతి ఒక్కడు మాస్టరే. ఎందుకంటే ఒకడు మోసం చేత్తన్నాడంటే మనం మోసం చేత్తాక ఆడొచ్చాడు. మోసపోతాక మనం ఉన్నప్పుడు ఒకసారి మోసపోవాలి, రెండోసారి మోసపోకూడదు మనం. తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏంటంటే ఇలా కూడా జరుగుతదని అనుభవంలోంచి బయటకొచ్చేయాలి. ప్రతీదీ అంతే ఇక్కడ. ఇది ఎప్పుడైతే మనం తెలుసుకుంటా ముందుకెళ్ళామో అప్పుడు మాత్రమే జీవితంలో ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? అవును. వచ్చింది. ఇది కర్మ సిద్ధాంతం. ఈ కర్మ సిద్ధాంతంలో నేను బాధపడాలి. అది ఇది అని తీసుకున్నారు. అలా కాదు. మీరు అది తీసుకోవద్దు. ఆ పెయిన్ ఏదైతే ఉందో తీసుకోండి. ఆ బాధ ఏదైతే ఉందో ఒకేసారి తీసుకొని వదిలేయండది. వదిలేస్తే అప్పుడేమవుతదంటే నేను నేర్చుకున్నాను. యెస్, నేను నేర్చుకున్నాను. ఈరోజు నా దగ్గర డబ్బులు లేకపోవడం వల్ల డబ్బు యొక్క విలువను తెలుసుకున్నాను. ధనలక్ష్మి యొక్క విలువను తెలుసుకున్నాను. ఓకే. అది డబ్బుకి. రిలేషన్స్ బాలేదు. ఓకే. నా భర్త నన్ను బాగా చూసుకుంటలేదు గాబట్టి, నేను గతంలో ఈ తప్పు చేసుంటాను. ఇప్పుడు నాకు భర్త వాల్యూ తెలిసింది నాకు. నేను ఇప్పుడు అతన్ని అంగీకరిస్తానని ఎప్పుడైతే మనసులో ద్రవించి ఎప్పుడైతే మనం బాధపడి వదిలేసామో దాన్ని, ఆ ఎమోషన్స్ ఫీల్ అయిపోతాయి. ప్రతీదీ అంతే ఇక్కడ. అంటే
ఇక్కడ మీకు నేర్పుతాకు మాత్రమే వస్తున్నాయి. శిక్షణ ఇస్తాక మాత్రం వస్తుంది. మీరు శిక్షణ తీసుకుంటారా? లేపోతే అదే శిక్షణ అంటే జైల్‌లో ఇప్పుడు ఎలా అయిపోయిందంటే చిన్న ఉదాహరణ చెప్పాలంటే సర్కస్‌లోను ఏనుగులుంటాయి చూసారా? ఏనుగులకి ఏం చేస్తారంటే చిన్న తాడు పెట్టి కట్టేస్తారు ఫస్ట్‌లో. కట్టేస్తే ఏమవుతది? ఏనుగు ఏం చేత్తది? ట్రై చేత్తా చిన్నప్పటి నుంచి ట్రై చేత్తా ఉంటది. అది తెగదో, ఏడదో. అప్పుడేం చేస్తది పెద్దయ్యాక కూడా ఆ చిన్న తాడే కడతాడాడు. అది తెంపుకోదు. ఎందుకంటే ఆడు చిన్నప్పటి నుంచే బ్రెయిన్‌లో ఏమని ఫిక్స్ అయిపోయింది? ఈ తాడు తెంపితే తెగదు. వేస్టు అని చెప్పి ఫిక్స్ అయిపోయింది. సేమ్ మనం కూడా అంతే. ప్రతీదీ మనకేంటంటే నలుగురు సిద్ధాంతులు, నలుగురు జ్యోతిష్కులు, 4 పూజలు అయన్నీ అయిపోయిన తర్వాత ఏంటి అంటే, ప్రతి దానికి కర్మ అనుభవించాలి. కర్మ సిద్ధాంతం ఉంది. కర్మ కృష్ణుడికి, దేవుడికే తప్పలేదు, ఆళ్ళకి తప్పలేదు, ఈళ్ళకి తప్పలేదు అని చెప్పి ఒక ఎగ్జాంపుల్స్ 4 పెట్టేసుకొని, మన భ్రమల్లో మనం బతికేస్తున్నాం. కానీ ఇది కరెక్ట్ కాదు. అన్నిటిని మార్చే శక్తి మనకుంది. అన్నిటిని మార్చే శక్తి ఉంది. ఎందుకు ఎలా ఉందండి? అన్నిటిని మార్చే శక్తి ఎలా ఉంది అంటే 100% ఉంది. ఎలా మార్చాలండి? ఫస్ట్ అంగీకరించాలి. మన దగ్గర ఈరోజు జ్ఞాన మహాచక్రాలకెళ్తాకి ఈరోజు రూ. 1000 ఉన్నాయి. రూ. 1000 ఉన్నాయి. జ్ఞాన మహాచక్రాలకెళ్తాకి. ఓకే. 500 ఇచ్చేసాం. 500 ఖర్చు పెట్టుకొనొచ్చాం. అప్పుడు మనకేం తెలిసింది? ఈరోజు నాకు దగ్గర డబ్బులు తక్కువుండటం వల్ల నేను జ్ఞాన మహాచక్రాలకి 500 ఇచ్చాను. ఇక్కడికెళ్ళొచ్చాను. పొదుపుగా వాడుకుంటం నేర్చుకున్నాను. ఫస్ట్ థాంక్ యూ చెప్పాలి. తర్వాతేంటంటే ఓకే. జ్ఞాన మహాచక్రాలకెళ్ళాలంటే రూ. 1000లో కూడా ఎళ్ళొచ్చని జెప్పి మనకొక అనుభవం వచ్చింది. మళ్ళీ ఇంకోటేమొచ్చింది? మన దగ్గర డబ్బు ఎక్కువున్నప్పుడు ఇంకా ఎక్కువివ్వచ్చు కదా! తక్కువుంటే తక్కువిచ్చా అన్నది కూడా నేర్చుకోవచ్చు మనం. ఓకే. ఈరోజు మన దగ్గర కార్ లేకపోవచ్చు. మనం ఏమనుకోవాలి? కార్ లేదు ఈరోజు. కానీ నిజంగా కారున్నప్పుడు మనం నిజంగా 10 మందిని తీసుకెళ్ళి తిప్పాలి. ప్రతీది ఇలా ఆలోచించాలి. ప్రతి దాన్ని కూడా అంగీకరించాలి మనం. అంగీకరించినప్పుడు మాత్రమే మన జీవితం ముందుకెళ్తది. అంటే అంగీకరించడం అంటే దాన్ని అర్థం చేసుకోవాలి. భావన ఎందుకొస్తుంది? పదే పదే ఇదే సమస్య ఎందుకొస్తుంది? పదే పదే ఒక మనిషి మనల్ని ఎందుకొచ్చి తిడుతున్నాడు? యెస్. అంగీకరించాలి ఫస్ట్. ఏంటంటే అన్నీ సవ్యంగా ఉన్నాయని మనం ధైర్యం తెచ్చుకోవాలి. వాడు ఎందుకు తిట్టకుండా ఉంటాకి మూలమేంటో కనుక్కోవాలి మనం. ప్రతి దానికి సొల్యూషన్ మన దగ్గరే ఉంది. చిన్న చిన్న విషయాలంతే. చిన్న ప్రాబ్లమ్‌ని పెద్దది చేసేసుకుంటున్నాం జీవితాల్లో. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పూర్తిగా మన జీవితం మన చేతిలోనే ఉంది. ప్రపంచంలో ఎవ్వరు మార్చలేరు. మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి. అది ఎలా మార్చుకోవాలంటే రోజు సరైన ధ్యానం చేయాలి. ధ్యానం చేసిన తర్వాత కూడా పూర్తిగా అంగీకార భావంతో ఉండాలి. ప్రతిదాన్ని స్వీకరించాలి. ప్రతి దాన్ని స్వీకరించాలి. ఓకే. ఈరోజు కష్టం వస్తుంది. ఓకే. రైట్. ఓకే. రానివ్వండి. అది వచ్చిన తర్వాత దాని నుంచి అనుభవం నేర్చుకొని బయటకొచ్చేయండి. మళ్ళీ చాలా మంది ధ్యానంలో ఉండకమ్మా బయటికి రండి. చాలా మంది ఆహ్, రమణ మహర్షి రమణ మహర్షి దగ్గరికెళ్ళిపోయి రమణ మహర్షికి కూడా ప్రాబ్లమ్ వచ్చింది కదండీ! ఆయన కూడా కర్మ అనుభవించారు కదండీ! అదండి ఇదండి. కానీ రమణ మహర్షి అనుభవించింది ఆయన ఋషి తత్వంలో ఉన్నాడు. మనిక్కడ సంసారంలో నిర్వహణలో ఉన్నాం మనం. అన్నిటికన్నా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మామూలుగా ఋషులు ఎప్పుడైతే గృహల్లోకెళ్ళిపోయి హిమాలయ పర్వతాల్లోకెళ్ళి ధ్యానం చేస్తం కన్నా కూడా సంసారంలో ఉండి నిర్వహణ చేసి, ధ్యానం చేసి వాళ్ళకి అధిక శక్తి ఎక్కువుంటది. టెస్ట్‌లు కూడా ఎక్కువ జరుగుతాయండి. అంటే 2 బ్యాలెన్స్ చేస్తున్నారా లేదా చూస్తారు. రెండిటిని బ్యాలెన్స్ చేయాలి. మనం రోజు గంట సేపు సాధన చేసి, ఇక్కడ చాలా ఎదిగిపోయి, ఇంట్లో ఎళ్ళగానే మా ఆయన మంచోడు కాదని మనం తిట్టామనుకోండి, అక్కడ ఎక్కువైపోయింది, ఇక్కడ తక్కువైపోయింది. అదేంటి మంచోడు కాదు కదా! ఎందుకు తిట్టాను? ఎందుకు తిట్టకూడదంటే తిట్టకూడదు. ఆయనేం నేర్పుతాకొచ్చాడో, ఏం నేర్చుకుంటాకొచ్చామో మనం అది నేర్చుకోవాలి. ఇక్కడ తిడితే పడమని చెప్తలేదు. కానీ ఏంటంటే, ఆ మూలాన్ని మీరు అంగీకరించేసి అది రిమూవ్ చేసుకుంటా నేర్చుకోండి. ఎలా నేర్చుకోవాలి? ఎలా తీసుకోవాలంటే, పూర్తిగా అంగీకార తత్వంలోకి రావాలి. పూర్తిగా మీ జ్ఞాన శక్తిని పెంచుకుంటే గుర్తుపెట్టుకోండి.
ఎంత పెద్ద కష్టమైనా సరే, సరైన ధ్యానం చేస్తే ఎదట మనిషికి మీకు చీమ కుట్టాలన్నా సరే విత్ పర్మిషన్‌తోనే కుడతది. నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ నాకుంది కాబట్టి చెప్తున్నాను మీకు. ఎంత పెద్ద కష్టమైనా సరే, మీకు అంతగా చెప్పాలంటే మీకు ఉదాహరణ చెప్పాలంటే కత్తి పెట్టి మిమ్మల్ని పొడిచేత్తాకి ఎవరన్నా వచ్చినా సరే, మీరు ధ్యాన శక్తితో ఆటోమేటిక్‌గా మీరు ధ్యానంలో కూర్చున్నారు అంటే, వాడు మీ దగ్గరికొచ్చి కత్తి లోన పెట్టేసి, ఇటేపు ఎళ్ళాలనుకుంటున్నాను ఎలా ఎళ్ళాలని ఎళ్ళిపోతాడు. ఎందుకంటే పూర్తిగా మీ ఆరా శక్తిలోకి పెరిగిపోయినప్పుడు ఆటోమేటిక్‌గా మీ యొక్క ఆత్మస్థితి పెరిగినప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. ఇది 100% నమ్మొచ్చు. మాకున్నయి చాలా పెద్ద పెద్ద కష్టాలు మీరు ఎందుకంటే చిన్న చిన్నయి చెప్తున్నారంటే చిన్న చిన్నయి కాదు. ఇది చాలా పెద్ద విషయం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఉదాహరణ పత్రి సారు ఒకసారి ఏం చేశారంటే ఇది ఒక ఫ్లూట్ చూపిచ్చారు. ఒక ఫ్లూట్ చూపిచ్చి ఇది పెద్దదని చెప్పి నిరూపించాలంటే ఏం చేయాలని అడిగారు. అందరూ ఎవ్వరు చెప్పలేకపోయారు క్లాస్‌లో. ఇది పెద్దదని జెప్పాలంటే, ఇదేం జేయాలి? ఫ్లూట్ చూపిచ్చాడు. చూపిచ్చి, ఇది పెద్దదే అని జెప్పి నిరూపించాలంటే ఏం జేయాలన్నాడు. ఎవరు చెప్పలేకపోయారు. తర్వాత ఆయనే దానికన్నా చిన్నదోకటి పెట్టి, ఇదిగో దీనికన్నా ఇది పెద్దదే కదా! అని జెప్పారు. అంటే మనకి ఎంత పెద్ద కష్టమొచ్చినా దానికన్నా ఎక్కువ సాధన చేస్తే అది చిన్నదయిపోతది. ధ్యానాది దద్ద కర్మాణంలో పూర్తిగా మనం నేర్చుకొని విడిచిపెట్టేవాళ్ళు. ధ్యానం చేస్తే ఆటోమేటిక్‌గా అన్నీ పోతాయి. ఎక్కడ ఫిక్స్ అవ్వాలి? మన మైండ్‌లో ఫిక్స్ అయిపోవాలి ఫస్టు. ఇక్కడ మనం ఏం జేస్తున్నామంటే, ఏమో అదవుతదా? ఇదవుతదా? ఇదవుతదా కాదు. ఏదన్నా అవుతది. 100% అవుతది. అది కూడా మీరు వేరే ధ్యానాల గురించి కూడా చెప్పను నేను. ఒకటే ఆనాపానసతి పత్రి గారు చెప్పిన ఆనాపానసతి ద్వారా ఏదైనా జరుగుతది. అది ఎప్పుడు నమ్మకం, విశ్వాసం మీకున్నప్పుడు మీరు 100% బిలీవ్ చేసి మీరు చేసినప్పుడు మాత్రమే. అంతేగాని గంట సేపు మ్యూజిక్ మెడిటేషన్ చేస్తున్నాం. గంట సేపు అది చేస్తా, ఇది ఇక్కడ అన్ని రకాల మెడిటేషన్ లేవు. జస్ట్ శ్వాసను గమనిస్తా ప్రశాంతంగా కూర్చుంటమే మెడిటేషను. ఆలోచన లేని స్థితిలో కూర్చొని చేస్తమే ధ్యానము. ధ్యాన స్థితికి చేరుకుంటాము. ఆ తర్వాత ఇంకోటేంటంటే మనసు పని చేయకుండా ఎప్పుడైతే మనం సాధన మొదలుపెట్టామో అది 10 నిమిషాలు చేసినా, పావుగంట చేసినా, అరగంట చేసినా మనకు కావాల్సిన ఆత్మశక్తి పెరుగుతా ఉంటది. ఇక్కడ పూర్తిగా ఇవాళ విషయం ఏంటంటే మన జీవితంలో అన్నిటిని అంగీకరించాలి. అన్నిటిని అంగీకరించాలి. ఇప్పుడు మనం ఈరోజు క్లాస్ వింటున్నామంటే, క్లాసు ఈ క్లాస్ వినాలంటే ఎన్ని కావాలి? ఫస్ట్ ఒక ఫోన్ కావాలి. దానికి నెట్‌వర్క్ కావాలి. ఒక సిమ్ కావాలి. మళ్ళీ మన ఇంట్లో వాళ్ళందరూ డిస్టర్బ్ చేయకుండా మనకుండాలి. మనం అన్ని పనులు చేసుకున్న తర్వాత ఆళ్ళు మన దగ్గరికి రాకుండా ప్రశాంతంగా మన టైం ఇవ్వాలి. అన్నీ జరిగితేనే కదా! మన క్లాస్ వింటున్నాం మనం. అంటే మన జీవితంలో అన్నీ సవ్యంగానే ఉన్నాయి కదా! లేని దానికి ఎందుకు ఫీల్ అయిపోతున్నాం మనం? అంటే మనకున్న మంచి విషయాలను కూడా మనం గుర్తించట్లేదు. పూర్తిగా అంగీకార భావన కావాలి. తర్వాత ఇంకోటేంటంటే, నేర్చుకొని బయటకొచ్చేయండి. కర్మ సిద్ధాంతం ఇది ఇంకా అనుభవిచ్చాలి అటువంటి పాత విషయాలను విడిచిపెట్టేయండి. ఈరోజు మాస్టర్స్ చెప్పే విషయం ఏంటంటే, ఆళ్ళకి కొత్త నాలెడ్జ్ ఇచ్చినా సరే, మేము బయటికెళ్ళం. ఇక్కడే ఉంటాం. పాతది ఉంది గదా! అయ్యే పట్టు కూర్చుంటారు అని జెప్పి. పోర్టల్ ఓపెన్ అయింది. 12/12 పోర్టల్ ఓపెన్ అయింది. పోర్టల్ ఓపెన్ అయిందంట. పోర్టల్ ఓపెన్ అయితే ఏం జరుగుతుంది? అప్‌డేట్ జరుగుతది. అప్‌డేట్ జరుగుతది. ఈరోజు నాకు 11:30 నుంచి 1:30 వరకు తలకాయ పగిలిపోయేంత హెడేక్ నాకు. 11:30 నుంచి 1:30 వరకు భయంకరమైన హెడేక్. ఎళ్లి కూర్చున్నా, 1కెళ్ళి కూర్చున్నా. 1:30కి టక్కుమని లేపాడు పత్రి సార్. "ఆ! సరిపోతది ఎళ్ళిపో" అన్నాడు. ఏంటి అన్నా. "నువ్వు కూర్చోవాలనే చేశానన్నా." "ఏమైందన్నా?" "నీకు కావాల్సిన ఎనర్జీ ఇచ్చాను." సరే. అంటే మాస్టర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పోర్టల్స్ మారినియి, చేంజెస్ అయినియి, ఎనర్జీ చేంజ్ అయింది. అయన్నీ కూడా పూర్తిగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే
అసలైన శక్తి మీ దగ్గరే ఉందని గుర్తించి మీరు కూర్చుంటమే కావాలి. అప్పుడు కరెక్ట్‌గా వస్తారు. పత్రిసారి చేస్తేనే జ్ఞానం వస్తదా? మనం చేస్తే రాదా? మహావతార్ బాబాజీ కొంతమందికే కనిపిస్తారా? మనకు రాదా? మాస్టర్స్ కొంతమందికే మెసేజ్ ఇస్తారా? మనకు రాదా? అన్నీ వస్తాయి. చెయ్యాలి మనం. ఇప్పుడు పత్రి సార్ శిష్యులు అంటే మనం ఏం చేయాలో తెలుసా? పత్రి సార్‌తో మనం పోటీ పడాలి. ప్రచారంలో, చేస్తంలో. ఆయన ఇంత పని చేశారు. మనం ఇంకా ఎక్కువ చేయాలని పోటీ పడాలి మన గురువుతో. కానీ పత్రి సార్ చెప్పారు కదా! ఇదే ఫాలో అవుతూ పత్రి సార్ చెప్పింది ఫాలో అవ్వాలి. ఇంకా ఎక్కువగా చెప్పాలి. ఇప్పుడు పత్రి సార్ చెప్పిన దానికన్నా కూడా ఇప్పుడు ఇంకా అప్పుడు ఆ రోజుల్లో పాపం ఆయన బస్సు ఎక్కి చాలా మందికి బస్సు ఎక్కి ఎళ్లి చెప్పారు. మన దగ్గర ఇంకా జూమ్ అని చెప్పి టెక్నాలజీ వచ్చేసింది. ఎక్కడికన్నా చెప్పొచ్చు. ఫోన్‌లున్నాయి, అయ్యున్నాయి, ఇయ్యున్నాయి. ఎంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. అంటే అన్నిటిని కూడా పత్రి సార్ శిష్యులంటే ఇంకా బాగా సాధన మార్గాల ద్వారా ధ్యాన ప్రచారం ఎక్కువగా చేయాలి. పొద్దున్న నాకిచ్చిన మెసేజ్ అదే. నాకన్నా ఎక్కువ పని చేయాలని. సరే సార్. పత్రి సార్ ఎప్పుడు కూడా మీ కోరిక నా కోరిక ఒకటుంది తీరుత్తారా అని అడిగాడు అందరిని. అంటే ఏంటి, ఏంటి అని అడిగాడు. అంటే నన్ను దాటేసి మీరెళ్లి ప్రచారం చేయమని చెప్పారు. అందుకే మనం చేస్తా కూర్చోం ప్రచారం. అంతేగాని ఇంకా మనం ఇక్కడే కూర్చొని ఇంకా నేర్చుకుంటా, ఇంకా నేర్చుకుంటా నేర్చుకునేదేం లేదు. 41 రోజులు సాధన చేసిన తర్వాత ఆటోమేటిక్‌గా అన్నీ అర్థమైపోవాలి మనకి. ఫస్ట్ మన ఇన్నర్ చేంజ్ అయిపోవాలి. అసలు ఏమి రాదు. పూర్తిగా 100% గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు రాసి పెట్టుకోండి బుక్‌లో. మెడిటేషన్ సరిగ్గా చేస్తే ఏది మీ దగ్గరికి రాదు. అన్ని అద్భుతమైన జీవితం ఉంటది. ఆనందకరమైన జీవితం ఉంటది. బ్రహ్మానంద స్థితిలో జీవితం ఉంటది. దేన్నైనా మీరే శాసించొచ్చు. ఆనాపానసతి సరైన ధ్యానం చేస్తే నాకు నవ్వొత్తది ఇంకా చేస్తున్నామండి. ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. మీరు అంగీకారం లేనప్పుడు ప్రాబ్లమ్స్ వస్తానే ఉంటది. అంగీకరించండి ఫస్ట్. అన్నిటిని అంగీకరించండి. అంగీకరించేసి పూర్తిగా అది అనుభవం తీసేసుకొని వదిలేయండి. అంతేగాని ఇంకా మన పాత పద్ధతిలో ఉండి ఇంకా కర్మ సిద్ధాంతం ఉంది. అది ఉంది. ఉంది అంటే ఉంది. లేదు అంటే లేదు. ధ్యానాది దగ్ధ కర్మాణం అంటే ధ్యానం చేస్తే కర్మ దగ్ధం అవుతదని శ్రీకృష్ణుడే చెప్పాడు. ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు నాకు పెద్ద పెద్ద మాస్టర్‌లు ఫోన్ చేస్తారు. ఆళ్ళు చెప్పే విషయం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారండి. యెస్. నేను ఒప్పేసుకుంటున్నానండి. ఎందుకంటే ఆళ్ళని నేను ఇబ్బంది పెట్టాను. గతంలో ఇబ్బంది పెట్టేసానండి. అందుకే చేసేస్తున్నారండి. వచ్చేస్తుందండి. నేను తిట్టుకోవట్లేదండి. అసలు అది సమస్య కాదది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని దాని నుంచి బయట పడిపోవాలి మనం. వాడు తిడతన్నాడు అంటే, ఆ తిడతాకి ఎవరు అవకాశం ఇస్తున్నాం? మనమే ఇస్తున్నాము. ఎవరన్నా తప్పు చేస్తున్నారంటే మనమే ఇస్తున్నాము. ఇప్పుడు ఒక విషయం చెప్తా. మీరు రోజు మీ పిల్లోడిని ఒకే రూట్‌లో స్కూలుకి తీసుకెళ్తున్నారు. ఒక సంవత్సరం తీసుకెళ్లారు. ఆడికింకా ఇంకో రూట్ చూపించకపోతే ఆడు 10 సంవత్సరాలు నేర్చుకున్న 10 సంవత్సరాలు స్కూలుకెళ్ళినా సరే ఒకే రూట్‌లో ఎళ్తాడు. ఇక్కడ కూడా ఇది కూడా అంతే. ఇంకా ధ్యానం చేస్తే ఇంకా కష్టాలుంటాయండి. ఇంకా అదుంటాయండి, ఇదుంటాయని చెప్పి మీరు ఫిక్స్ అయిపోతే అయ్యే ఉంటాయి. అలా నేను ధ్యానం చేస్తా నాకు చీమ కూడా కుట్టదు. నేను 100% హనుమంతుడికి ఎంత బలం ఉందో నాకు అంతే బలం ఉంది. పత్రి సార్ ఏం చేశారో నేను చేయగలను. ఎన్ని పిరమిడ్‌లు కట్టారో నేను కట్టగలనని మీరు అనుకుంటే చేంజ్ టు యువర్ ఎనర్జీ అండ్ యువర్ లైఫ్ స్టైల్. పూర్తిగా స్పిరిచ్యువల్ మాస్టర్స్‌గా అయిపోతారు. ఓన్లీ మెడిటేషన్ మాస్టర్ అంటే పిరమిడ్ మాస్టర్స్ లాగా ఉంటారా? స్పిరిచ్యువల్ మాస్టర్స్‌లా ఎదుగుతారు. మెడిటేషన్ మాస్టర్స్ అంటే పిరమిడ్ మాస్టర్స్ అంటే జస్ట్ ధ్యానం చెప్తారు. ధ్యానం ప్రచారంలో పాల్గొంటారు. స్పిరిచ్యువల్ మాస్టర్స్ అంటే మొత్తం స్పిరిచ్యువల్‌గా అంటే పూర్తిగా యూనివర్స్‌తో కనెక్ట్ అయిపోయిన మాస్టర్స్‌గా మారతారా? అదేదో ఉన్నది మీరే చేంజ్ చేసుకోండి. అదేంటండి ఈ 2 చెప్తున్నారు. అది కాదు నా భౌతిక జీవితం ఉంది కదా! ఇయన్నీ కరెక్ట్‌గా చేస్తే భౌతిక జీవితం అన్నది కూడా మీ యొక్క చేతిలోకొచ్చేస్తది.
బయటనెతకద్దు. లోనకెళ్ళి పూర్తిగా సరైన ధ్యానం ఎప్పుడైతే చేశారో, పూర్తిగా కనెక్టింగ్ టు యూనివర్స్, కనెక్టింగ్ టు స్పిరిచ్యువల్ సైంటిస్ట్. టోటల్‌గా లైఫ్ చేంజ్ అయిపోతది. పాత విషయాలను విడిచిపెట్టేయండి అంతే. నేను ధ్యానం చేస్తా అంటే నాకు చేయమైనా పుట్టదని మీకు ఎప్పుడైతే భావన కలిగిందో, ఎప్పుడైతే మైండ్ స్ట్రాంగ్ అయిపోయిందో, యెస్ ఈరోజు ప్రాబ్లమ్ వస్తుంది. ఆ ప్రాబ్లమ్ నుంచి ఇక్కడి నుంచి ఆప్ జేయాలి నీకు ఆ శక్తి ఉంది. రేపొద్దున నీకు ఆఫీస్‌లో ఎవరైనా సెలవెత్తలేదు. నువ్వు ధ్యాన మహాచక్రాలకెళ్ళాలి. పత్రి సార్ నాకేం తెలీదు. నేను ఆ రోజు పని ఈ రోజే చేసేస్తున్నా. నాకు సెలవు కావాలి. నేను ధ్యాన మహాచక్రాల్లో పాల్గొనాలి. ఆటోమేటిక్‌గా మీ బాసే పిలిచి పంపిత్తాడు మిమ్మల్ని. ఆ శక్తి మీకుంది. అంతేగాని నాకు బాస్ పర్మిషన్ ఇవ్వడండి. మా బాస్ రానివ్వడండి. అయన్నీ కూడా అడ్డంకులు మీరే ఏస్తున్నారు. ప్రతీది జీవితంలో ప్రతి పనికి కూడా అడ్డంకులు మీరే యేసుకుంటున్నారు. ఇక్కడ ఎవ్వరు కాదు. ఎవరి జీవితాన్ని ఆళ్ళే ఆపుకున్నారు. మనం ముందుకు తీసుకెళ్ళాలంటే ముందుకెళ్ళిపోవాలి. కంపల్సరీ కూడా చేంజ్ అయిపోండి అంతే. పూర్తిగా చేంజ్ 12 పోర్టల్ ఓపెన్ అయిపోవాలి. అది ఓపెన్ అయిపోదు కదా! ఫస్ట్ మనం ఓపెన్ అవ్వాలి. మనలో ఉన్న సరికాని భావనలు తీసేయాలి. పాత విషయాలన్నీ తీసేయండి. కొత్త విషయాలుగా మారిపోండి. ఏంటి అంటే 100% బిలీవ్ చేసి నేను ఏదనుకుంటే అది జరుగుతదని మీకు భావన కలిగిన రోజునే జరుగుతది. 100% మన నోటి వెంట మాటొచ్చిందంటే జరుగుతాదని మస్ట్ మనకి నమ్మకం ఉండాలి. ఆటోమేటిక్‌గా జరుగుతది. ఫస్ట్ అనుమానాలు తీసేయండి. మెడిటేషన్‌లోకి రాగానే అనుమానాలు తీసేయాలి. భయాలు తీసేయాలి. సరికాని ఆలోచనలు తీసేయాలి. నేనంటే జరిగిపోతదని ఎప్పుడైతే భావనొచ్చిందో అది ఆటోమేటిక్‌గా శాసనంలా పనిచేస్తది. వీళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అనేది కాదు ఫస్ట్. మన గురించి ఒక అద్భుతమైన శక్తి మనలో ఉందని మనం ఎప్పుడైతే గుర్తించామో, ఆ రోజు మాత్రమే పత్రి సార్ లాంటి మహానుభావులు ఎలా తయారయ్యారో మనం కూడా అలా తయారవ్వాలి. అదేంటంటే ఆయన చాలా పెద్ద గొప్ప వర్కులు చేశారు కదా! ఆయనతో మనం పోల్చుకుంటున్నాం ఏంటంటే స్పిరిచ్యువల్ మాస్టర్స్ అంటే అందరూ సమానమే. అందరిలాగా ఎదగాలి. పత్రి సార్ లాగా మనం ఎదగాలి. పత్రి సార్ అది చేశారు. దానికన్నా ఇంకా ఎక్కువ చేయాలి మనం. అది సంగతి ఈ రోజుకి. నేను మా ఇంటికి, మీరు మీ ఇంటికి జై హో పత్రి.